రెమ్యునరేషన్ అయితే నీకు ఒక్కడికి కావాలి, బొకేలు అయితే ఇద్దరు కలిపి కావాలి. అన్నా పక్కన ఉండన్నా కొంచెంసేపు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా టైటిల్ తగ్గేదేలే. ఈ సినిమాలో మంచిగా లవ్ స్టోరీ తగ్గేదేలే, రొమాన్స్ తగ్గేదేలే, యాక్షన్ తగ్గేదేలే, రెమ్యునరేషన్ తగ్గేదేలే. ఎస్పెషల్లీ చెప్పాలండి, దానికంటే ముందుగా వచ్చిన మీడియా వారందరికీ గుడ్ ఈవినింగ్, అండ్ వచ్చిన గెస్టులందరికీ నమస్కారం. అలాగే వచ్చినటువంటి సినీ ప్రముఖులందరికీ, ఈ సినిమాలో యాక్ట్ చేసిన కాస్ట్ అండ్ క్రూ అందరికీ నమస్కారం. ముందుగా స్టార్ట్ చేసేది ఏంటంటే, నేను చాలా ఫుడ్ ప్రియుడిని. నేను ఇప్పటివరకు చేసిన సినిమాలో తిన్న ఫుడ్లో చూసుకుంటే కనుక భద్రా ప్రొడక్షన్ పెట్టిన ఫుడ్ మాత్రం తగ్గేదేలే, మామూలు కాదు. మిగిలిపోతే ఇంటికి కూడా పట్టుకెళ్ళాడు అంతగా. ఇద్దరం కలిసి తినేవాళ్ళం నైట్. అంతే. ఏంటిది? ఓకే, లీక్డా. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్, శ్రీనివాస్ సార్. ఈ సినిమాలో మా ఇద్దరికి ఒక మంచి క్యారెక్టర్, ఒక ట్రాక్ హీరోతో పాటు రాసినందుకు, క్యారెక్టర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అలాగే మా హీరో గురించి చెప్పాలి. యా, మొత్తం తినేసాడు ఇందాక మన సోహెల్ భాయ్, మొత్తం చెప్పేసాడు. ఏం మిగిలింది? హలో అన్నా, ట్రాక్ ఎవరు రాయలేదు, మీరే రాసుకున్నారు. ట్రాక్ సినిమాలోనా? సినిమాలో ట్రాక్ ఎవరు అన్నా ఏం చెప్తున్నాను, ప్లీజ్ వదిలేండి అన్నా మళ్ళీ కాసేపు. సరే సరే. సినిమాలో హీరో రొమాన్స్ చూసి సార్ మాకు మంచి రొమాన్స్ సీన్ పెట్టమంటే ఒక మసాజ్ సీన్ పెట్టారు మాకు. ఆ సీన్ షూట్ చేసినంత డబ్బులు ఇచ్చి అదేంటిది షూటింగ్ అదే, నిజంగా మసాజ్ అమ్మాయిలు తీసుకొచ్చి చేయించుకోమని తర్వాత తెలిసింది అది. అండ్ అలాగే మా హీరోయిన్స్ దివ్య గారు అండ్ అలాగే అనన్య. సో ఇద్దరితో పాటు కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి మాకు, చాలా హ్యాపీ. అంటే మనకున్నాయంటే ఏమనుకుంటారు, ఏం లేవండి, దూరం నుంచి చూడటమే సీన్స్. కాంబినేషన్ అంటే లంచ్. అండ్ చరణ్ సార్ మ్యూజిక్ అండ్ చాలా బాగున్నాయి సాంగ్స్ అండి. అండ్ అలాగే మా కెమెరామెన్ ప్రసాద్ గారు చాలా అద్భుతంగా విజువల్స్ ఇచ్చారు. అండ్ ఓవరాల్గా అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఆడియన్స్ అందరికీ ఒక మాట చెప్పాలి, November 4th ఈ తగ్గేదేలే సినిమా వస్తుంది. సో ప్లీజ్ థియేటర్కి వెళ్ళండి. మంచి కంటెంట్తో వచ్చే సినిమాల్ని మన తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు నెత్తి మీద పెట్టుకుంటారు. అండ్ ఈ సినిమాతో మళ్ళీ ప్రూవ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ బింబిసారాతో ఒక సూపర్ డూపర్ హిట్ ఇచ్చిన మా సిస్టర్ సార్, వెల్కమ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మా డైరెక్టర్ పెట్టా, అలా ఇక్కడి నుంచి చెప్పేయొద్దనే బ్యాలెన్స్ పెట్టా. వాడేసావా? ఆయన గురించి కొంచెం మంచిగా వేరేలా చెప్తాం కదా. ఎడిటింగ్ లో ముందు మీరు వేసుకున్న తర్వాత మాది ఏం కదా. మా డైరెక్టర్ గారి గురించి చెప్పు. మా డైరెక్టర్ గారి గురించి చెప్పాలంటే, ఆయన లొకేషన్ లో ఉన్న తీరుకి ఆయన చేసిన సినిమాలకి అసలు సంబంధం ఉండదు. ఫస్ట్ ఆఫ్ అసలు లొకేషన్ లో సంగతి మనకు తెలియదు ఉంటారు. అంటే కొన్నిసార్లు ఆయన తెలియకపోతే కనుక ఎవరమ్మా మీరు లొకేషన్ ఉన్నారు ప్లీజ్, షూటింగ్ డిస్టర్బెన్స్ అవుతుంది అన్నంతగా ఉంటారు. నాకు ఈ సినిమా సంబంధం లేదు అన్నట్టు. నాకు ఎంత ఇష్టం అంటే మా డైరెక్టర్ గారు చాలా సాఫ్ట్ అండి, చాలా కూల్. యాక్షన్ అని చెప్తే ఎక్కడ ఆర్టిస్ట్ కంగారు పడతారని జస్ట్ వాట్సాప్ చేసేవారు. వాట్సాప్ చేశాను యాక్షన్. కట్ కూడా అంతే, నచ్చిందే చెప్పుకో రామప్రసాద్, నాకేం ప్రాబ్లం లేదు. అంతా మాకు ప్రయారిటీ ఇచ్చి మాకు మంచి. సో చాలా కూల్, చాలా ఫ్రెండ్లీ ఉంటారు. అసలు అంటే ఇబ్బంది పెట్టరు. అసలు యాక్టింగ్ అంటే ఎక్స్ప్రెషన్ రాకపోయినా పర్లేదు, నో ప్రాబ్లం అన్నంత టేకులు తీసుకుంటారు ఆయన. ఎందుకంటే సీజీలో చేయించుకుంటా అని చెప్పారు అతను, ఎక్స్ప్రెషన్స్ అవి మావి. సో అంత కూల్ మా డైరెక్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా నవీన్ అన్నతో అయితే మేమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక హీరోతో చేసిన ఫీలింగ్ అయితే మాకు ఎప్పుడు అన్న మాకు ఇవ్వలేదు. ఓ మంచి ఫ్రెండ్స్ గా. సో గ్యాప్ దొరికితే రామప్రసాద్ ఏం చేద్దాం, మధ్యాహ్నం ఏం తిందాం, అలా ఫ్రెండ్లీగా ఉండి మాకు కొంచెం ధైర్యం ఉండేది అతనితో పాటు సీన్స్. మరి ఆ సీన్స్ మేము మంచిగా కామెడీ చేసాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మిమ్మల్ని నవ్విస్తాం, నమ్ముతున్నాం. మీరు చేసినప్పుడు బాగుందంట మన ట్రాక్. ట్రిమ్ చేశారా సార్? ఎడిట్ లో తీసేసిన తర్వాత ఎడిట్ లో తీసి లేదు సార్, లేవా? సారీ, ఆడియో ఫంక్షన్ కాదు. ఒక్క నిమిషం, ఇందాక నుంచి ఎక్కడా కనపడలేదు అది ఇది అంటున్నారు కదా నవీన్ గారు. తవ్వకాల్లో కొన్ని పిక్చర్స్ దొరికాయి, ఒకసారి చూపిద్దాం వెళ్ళి. ఓకే, ఒక్కొక్క పిక్చర్ కి మీరు కామెంట్ ఇవ్వాలి ఆ పిక్చర్ మీద. ఎనీవన్, మీరు కానీ డైరెక్టర్ గారు కానీ ఎనీవన్. ఓకే, పిక్చర్స్ ప్లీజ్. ఒక నిమిషం, బెక్క వేణుగోపాల్ గారు ఇప్పుడు వచ్చారు. అతనికి అందరూ క్లాప్స్ కొడితే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు అతను. ప్లీజ్ సార్ బిజీ అను. నవీన్ గారు, ఈ పిక్చర్ మీద ఒక కామెంట్, ఒక స్టేట్మెంట్ మీకు ఏమనిపిస్తుంది అసలు చూడగానే? మీరు ఒకటి చెప్పండి సార్, నేను ఒకటి చెప్తా. మీరు ఒకటి చెప్తారా? జబర్దస్త్ ఇప్పుడు వచ్చింది సార్. మీ అసలు ఎప్పటి నుంచి ఉన్నారు మీరు?
కమాన్ ఫస్ట్ స్టేట్మెంట్ నవీన్ గారిది, సెకండ్ మీరు. అంటే ఆ సిచ్యువేషన్ నాకు తెలుసు షూట్ లో నాగబాబు గారు తిడుతున్నారు ఆయన్ని, అరే నువ్వు ఎప్పటికే బాగుపడరా అని. కాదు డోంట్ టచ్ మీ, ఆశీర్వాదం చాలు, చేతులు వద్దు వెళ్ళిపో అన్నాడు. నేను చెప్పనన్నా, అరే సీను రేపు అన్నయ్యతో నీకు ఫ్లైట్ ఉంది బయలుదేరు, రేపు అన్నయ్య గారితో నీకు ఫ్లైట్ ఉంది బయలుదేరు. అదే అన్నయ్యతో ప్రైవేట్ ఫ్లైట్లో వెళ్ళారు కదా ఇద్దరు. అదే ఓకే, నెక్స్ట్ పిక్చర్. ఆకలేస్తుంది, ఇంకా బ్రేక్ ఇవ్వదని వెయిట్ చేస్తున్నాం. కాదు, ముందు అనన్య ఎక్కువ తినేసి మత్తు వచ్చింది. ఓహో ఓకే, సీను గారి కళ్ళు అలాగే ఉన్నాయి, నిజమే, అవును. బ్రేక్ తర్వాత చూడండి, షాట్ మీరు అక్కడ చూడండి ఒకసారి. అది కాదు, అక్కడ రొమాన్స్ సీన్ జరుగుతుంటే చూస్తున్నాడు. పా మరి అలాగా. నెక్స్ట్ పిక్చర్ నవీన్ గారు, యూ వాంట్ టు టెల్ సంథింగ్ అబౌట్ దట్? కాదు, హలో ఇది బయట తీసిందే, ఇది మన సినిమాలో షాట్ కాదు. అవునా? ఓ ఇలా కూడా. ఏ సెంటర్ అది? యాక్చువల్గా టైటిల్ ఎక్కడైనా స్టార్ట్ అవుతుంది, అలా మసాజ్ చేస్తూ బాగా చేయమంటే తగ్గేదిలే అంటది అమ్మాయి, అప్పుడు టైటిల్ పడుతుంది. సార్ తీయండి సార్, ఇంట్లో ఒక్క ఫ్యామిలీస్ ఉన్నాయి, నిమిషం, వాళ్ళెవరు? నవీన్ గారు నాకు రాలే ఇంకా ఆయన. సార్ ప్లీజ్, నేను ఏం చెప్పలేను. ఇది ఈ సినిమాలోదో కాదా మా చెప్పండి. డైరెక్టర్ గారికి ఏమని చెప్తారు ఒకసారి? సార్ మీరు చెప్పండి సార్. ఈ సినిమాలోదో కాదా? ఆయన కాదంటున్నారు, వీళ్ళు అవును అంటున్నారు. ఈ సినిమా పోన్లే, ఓకే, బతికిపోయారు ఈ మీరు. సినిమాలో అండి ఆ అమ్మాయిలు ఇద్దరు డేట్స్ లేకపోతే హాలీవుడ్ నుంచి రప్పించాం మేము. ఓ ఆ, ఓకే, భద్రా ప్రొడక్షన్స్, యా ఎక్కడి నుంచైనా ఓకే, అంతే. మీరు ఉన్నారు సినిమాలో, ఇందాక లేరు 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 అన్నారుగా, ఉన్నారు. ఉన్నాం యా, సినిమాలు ఉన్నారు. మేము మంచి పాత్రలు చేసాం. ఏం లేదండి, ఈవెంట్ లో ఆ ఒక్క ఫోటో సెంటర్కి వెళ్ళి మాట్లాడరా ప్లీజ్. అంటే చిన్న స్టేట్మెంట్ అండి. పర్లేదండి, ఏం లేదు, ఆ ఒక్క ఫోటో పెట్టి మసాజ్ సెంటర్ లో దొరికిపోయిన గెటప్ శ్రీ రాంప్రసాద్ తమిళలో వస్తుంది ఫస్ట్ వన్. మీరు రేపు ఇదే ఉంటుంది, ఏముండదు, ఇదే సర్క్యులేట్ అవుతుంది, ఏముండదు. థ్యాంక్ యూ సో మచ్ అన్న, తమిళస్ రెడీ. ఒక్క నిమిషం, తమ్ముని అనగానే ఇంకోటి గుర్తొచ్చింది. ఈ పోస్టర్ లో ఒక గెటప్ వేయాలంటే ఏ గెటప్ వేస్తారు మీరు? నాకు అన్ని గెటప్లు వేయాలని ఉందండి. రీసెంట్ గా దశావతారం చేశాను కదా, ఈ దండుపాలెంలో ఉన్న ఆల్ యాక్టర్స్ లెజెండ్స్ అందరూ అరే అందరు గెటప్లు. నీకు ఛాన్స్ ఇస్తే ఆ పోస్టర్ గెటప్ వేసేస్తాను. రవి గారి గెటప్ అంటే కొంచెం నేను కళ్ళు సర్జరీ చేసుకుని రావాలి, అలాంటి వయసు నాకు లేవు కాబట్టి. సో పూజ గారు, అమ్మో ఆ బయటికి లోపల సంబంధం లేరండి పూజ గారు అసలు.